ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం గం గణపతయే నమ. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. ఉమామహేశ్వరాభ్యాం నమ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనేభ్యశ్చ రాహవే కేతవే నమ. సూర్యాది నవగ్రహ దేవతాయే నమ. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మీనరాశిలోకి ఈ మార్చి 14వ తేదీ నుండి కూడా సూర్య భగవానుడు తన యొక్క సంచారాన్ని పూర్వాభద్ర నక్షత్రము, ఉత్తరాభద్ర నక్షత్రము, రేవతి నక్షత్రంలో సంచారాన్ని కావిస్తూ, అలాగే మార్చి 11వ తేదీ నుండి కూడా మిథున రాశిలో వక్రగతిలో ఉన్నటువంటి గురు మహానుభావుడు రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ అత్యంత బలవంతుడై తన యొక్క దృష్టి బలము చేత ఎన్నో రాసుల వాళ్ళకి శుభాలని చేకూరుస్తూ, అలాగే బుధగ్రహము ఈ యొక్క మార్చి నెలలో మరియు ఏప్రిల్ నెల వరకు కూడా మరి ఆయన కుంభరాశిలో రాహువుతో తన యొక్క సంచారాన్ని గడుపుతూ, శుక్ర భగవానుడు మార్చి 2 నుంచి ఏప్రిల్ 1 వరకు కూడా దాదాపుగా మనకి ఈ యొక్క మీనరాశి అయినటువంటి ఉచ్చస్థితగతుడై, అట్లాగే రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో, అలాగే కుజ భగవానుడు రాహువుతో కలిసి దాదాపుగా ఏప్రిల్ 1వ తేదీ వరకు కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ, మీనరాశిలో ఉన్నటువంటి శని భగవానుడితో ఏప్రిల్ 2వ తారీఖు నుండి కూడా తన యొక్క ప్రయాణాన్ని ఆచరిస్తూ చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఈ యొక్క సూర్యుడు మీనరాశిలో ప్రవేశించే సమయాన్ని మనము మీన సంక్రమణము అంటారు. ఇది మార్చి 14 నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు కూడా ఈ సూర్య భగవానుడు మీనరాశిలో సంచరిస్తూ, మిగతా గ్రహాలన్నీ కూడా ఈ విధంగా సంచరిస్తూ, చంద్రుడు 2.5 రోజులకి ఒక్కొక్క రాశిని సంచరిస్తూ మేషాది మీనరాశి పర్యంతము ఏ రాశుల వారికి, అట్లాగే అశ్విన్యాది రేవతి నక్షత్ర పర్యంతం ఏ నక్షత్రాల వారికి, అట్లాగే ఒక్కొక్క రాశిలో కూడా నామాక్షరాలు కలిగినటువంటి వారందరికీ కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా వారిని పరిపాలిస్తూ కొంతమంది రాశుల వారికి శుభాలని, కొంతమంది రాశుల వారికి ఇబ్బందుల్ని కలుగజేస్తూ ఉంటాయో తెలుసుకుంటూ, మరి మేషరాశి పర్యంతము మీనరాశి వారికి ఈ మార్చి 14వ తేదీ నుండి ఏప్రిల్ 15వ తేదీ వరకు ఏ విధమైనటువంటి గ్రహ స్థితిగతులు కల్పింపజేస్తూ ఉంటాయో తెలుసుకుందాం. మేషరాశి వారికి మార్చి 14వ తేదీ నుండి మరి ఏప్రిల్ 15వ తేదీ వరకు కూడా సూర్య భగవానుడు ఆరోగ్యం భాస్కరాజిత్తే, అట్లాగే ఈయన ఉద్యోగ అవకాశాలని, ఉద్యోగాదులని, మరి సంతానాన్ని కలుగు చేయాలన్నా కూడా ఈ యొక్క సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం తప్పకుండా ఉండాలి మేషరాశి వారికి. మరి మేషరాశి వారికి సూర్య భగవానుడు మరి మార్చి 14వ తేదీ నుండి కూడా మీనరాశిలో తన యొక్క సంచారాన్ని ప్రారంభం చేస్తూ శని భగవానుడితో పాటుగా సంచరిస్తూ ఎన్నో రకాలైనటువంటి ఆర్థిక అసమానతలని, ఆర్థిక లావాదేవీలలో కావచ్చు, వీరి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి సమయంగా భావించాలి. షేర్స్లో కానీ, లేకపోతే స్టాక్ మార్కెట్లో కానీ, వెండి బంగారం నిల్వలు ఉన్నటువంటి వారు కానివ్వండి, అంటే వాటి మీద పెట్టుబడి పెట్టాలి అనుకున్న వాళ్ళు కొంచెం జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఎందుకంటే ఈ సూర్య భగవానుడు మేషరాశి వారికి 12వ స్థానంలో ఉండటం అనేటటువంటిది శని భగవానుడితో ఉండటం వలన చేసే ప్రతి ప్రయత్నంలో కూడా ఆలస్యము, ఆటంకాలు, ప్రతిబంధకాలు కలిగి, మానసిక వికారాలు కలిగి, శరీరం దుర్బలత్వం పడి 12వ స్థానము అనారోగ్యాల్ని సూచిస్తుంది. తండ్రితో వైషమ్యకరమైనటువంటి విభేదాల్ని సూచిస్తుంది. తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో వీరికి మానసిక చింతన ఎక్కువ అవుతుంది. అట్లాగే వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాలలో ఏ మాత్రము సరైనటువంటి మానసిక ఫలితము కలుగక
వీరు మానసిక నిర్వేదాన్ని పొందుతూ బాధలు పడే పరిస్థితి. ఊరికినే ఉద్యోగాదుల్లో వీరు చేసేటటువంటి ఉద్యోగం కింద ఉన్నటువంటి వారితో ఊరికినే గొడవలవ్వటం, వారు వీరి మీద లేనిపోని సాడీలు చెప్పి వీరి ఉద్యోగానికి ఎసరు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి మరి ఈ సూర్య భగవానుడు శనితో కలిసి ఉండటం వలన, ఈయన యొక్క 12వ స్థానంలో మేషరాశి వారికి ఉండటం వలన ఆరోగ్య విషయం గురించి కానీ, ఉద్యోగ భద్రత గురించి కానివ్వండి, లేదా ప్రమోషన్స్ రాలేదు అనుకున్నటువంటి వారు కానివ్వండి, కాస్త ఆదిత్య హృదయాన్ని రోజు కూడా వీలుంటే 6 సార్లు చదవండి. లేదు అంత సమయం లేదంటే ఒక్కసారి చదవండి. అట్లాగే ఈ నెల రోజుల్లో కూడా సూర్యనారాయణుడికి సంబంధించినటువంటి గోధుమ రొట్టెలు ఏదైనా ముసలి వాళ్ళకి కానీ, లేకపోతే కుక్కలకి కానీ, నల్ల కుక్కలకి కానీ మీ చేత్తో గనక వాటిని గనక దానం చేసినట్లయితే కార్యక్రమాలలో కొంతవరకు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం చాలా సమృద్ధిగా లభించేటటువంటి అవకాశము కలుగుతుంది. ప్రతినిత్యము కూడా సూర్యనారాయణుడు వంక చూస్తూ ఆయనకి చేతులెత్తి జోడించి మరి సూర్యుడికి సంబంధించినటువంటి 12 నామాలు ఉంటాయి. ఆ 12 నామాలని కనుక చదువుతూ సూర్య నమస్కారాలు చేసుకున్నట్లయితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారందరికీ ఆరోగ్యాన్ని ఆయన ప్రసాదిస్తాడు. ఇక కుజ భగవానుడు, ఈ కుజుడు దాదాపుగా ఏప్రిల్ 1వ తేదీ 2వ తేదీ వరకు కూడా రాహుతో కలిసి లాభంలో ఉంటూ వీరికి ఉన్నటువంటి కొన్ని ఆకస్మికంగా కలిగాల్సినటువంటి కొన్ని పనుల యందు ఉత్సాహంతో చేసేసుకునే శక్తిని ఇస్తున్నప్పటికీ కాస్త ఇది సర్పదోష ప్రభావం వలన కొంత ఆటంకాలు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 1వ తేదీ నుండి కూడా 15వ తేదీ వరకు ఈ కుజుడు శనితో కలిసి, అట్లాగే రవితో కలిసి, రవి కూడా ఇక్కడ బలహీనుడే ఉన్నాడు కాబట్టి గవర్నమెంట్ వ్యవహారాల నుంచి వీరికి గృహ విషయాలు కానీ, భూ సంబంధిత విషయాలు కానివ్వండి, లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు అయితే కనుక వారికి సంబంధించినటువంటి వ్యాపార సోదాలు జరగటం, వారి దగ్గర ఉన్నటువంటి బ్లాక్ మనీ ఏమన్నా ఉంటే అది బ్యాంకు వాళ్ళు కానీ లేదా గవర్నమెంట్ కానీ జప్తు చేసుకోవటం, ఐటీ సోదాలు జరగటము, లేదా ఆకస్మికంగా వీరికి ప్రయాణ గండాలు కలగటము, తండ్రి గారి యొక్క అనారోగ్యము, ఆపరేషన్స్ వలన వీరు మానసిక దుస్థితి ఒక రకంగా ఫీల్ అయిపోవటము, ఆవేశం ఎక్కువ అవ్వటము, కోపము, తాపము, లేనిపోని ఉద్యోగాదుల్లో అయితే కనుక కొంతమందికి అంటే ఈ రవి, కుజుడు, అట్లాగే శని, మరలా శుక్రుడు కూడా కలుస్తున్నారు. ఈ చతుర్గ్రహ కూటమి మేషరాశి వారికి ఆర్థిక పరమైనటువంటి విషయాలన్నీ కూడా మరి భార్యాభర్తల మధ్య కానీ, కుటుంబ విషయాలు కానివ్వండి, వీరిని ఊపిరాడనివ్వని పరిస్థితి తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థికంగా అన్నదమ్ముల మధ్య విపరీతమైనటువంటి గొడవలు, కొట్లాటలు, అవసరమైతే ఒకరి మీద ఒకరు చేయి చేసుకోవటము, కొంతమంది అజ్ఞానులుగా ఉండేటటువంటి వారైతే కనుక వారి మీద లేనిపోని అభాండాలేసి జైళ్ళల్లో తీసుకెళ్లే పరిస్థితి కలగటము, కొంతమందికి అయితే కనుక వీరి యొక్క భూముల్ని, స్థలాలని కూడా వారు కబ్జా చేయటము, లేకపోతే గవర్నమెంట్ ఈ భూమి అంతా కూడా మాకు సంబంధించిందని చెప్పి వీరి మీద కేసులు బదలాయించటము, ఇట్లా కోర్టు కేసులు ఎందు తన మునకలేటటువంటి పరిస్థితి కొంతమంది మేషరాశి వారికి కలగటానికి అవకాశం. అట్లాగే ఆర్థికంగా కూడా వీరికి పెట్టుబడులు పెట్టేటప్పుడు అసలు ఈ నెల రోజులు ఏప్రిల్ ఎండింగ్ వరకు కూడా పెట్టకండి. దాని వలన లేనిపోని సమస్యలు ఆకస్మికంగా కలుగుతాయి. ఉద్యోగాదుల్లో లేనిపోని బెడదల వలన కొన్ని మార్పులు, చేర్పులు, గృహ వసతుల్లో కూడా మీకు కంఫర్ట్నెస్ లేక గృహం మారేటటువంటి పరిస్థితులు కలగటము, కడుతున్నటువంటి ఇళ్ళన్నీ కూడా ఆగిపోవటము, కొంతమంది లేకపోతే మీ ఫ్లాట్ సమయానికి ఇస్తానని మీరు గృహప్రవేశ ముహూర్తం పెట్టుకున్నప్పటికీ వారు సమయానికి దాన్ని ఇవ్వలేక మీరు వారి మీద అరవటము, గొడవడము, కొట్లాటలు, లేనిపోని జగడాలు, తగవుదులు, ఇట్లా ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి మేషరాశి వారికి ఉంది. అట్లాగే 3వ స్థానంలో ఉన్నటువంటి గురుడు వలన ప్రయాణాల విషయాలలో కాస్త మీకు జాగరూకత కలుగుతుంది. తొందరగా వెళ్లాల్సి వస్తుంది. దగ్గర ప్రదేశాలకు వెళ్ళి కాస్త ఆనందంగా గడపాలని అనిపిస్తుంది. ఏదైనా గొడవలు ఉంటే వాటి ఎంతో కాస్త సంభాషించి మాట్లాడుకొని ఆ గొడవల నుంచి విముక్తి పొందాలనే చిన్న ఆలోచనలు కలుగుతుంది. లాభంలో ఉన్నటువంటి రాహుగ్రహము మరి కాస్త అనుకూలమైనటువంటి భావనలు ఇస్తున్నప్పటికీ ఇక్కడ ఈ యొక్క చతుర్గ్రహ కూటమి మాత్రము 12వ స్థానంలో మేషరాశి వారికి నానా భీభత్సకరమైనటువంటి ఇబ్బందులను కలుగజేస్తుంది. కాబట్టి మేషరాశి వారు మాత్రము తప్పకుండా రవికి, కుజుడికి, శనికి, అట్లాగే శుక్రుడికి, ఈ 4 గ్రహాలకి కూడా జపములు, క్షీరతర్పణాలు చేసుకొని వాటికి సంబంధించిన లఘుమాత్రంలో హోమం చేసుకొని దానాలు ఇవ్వటం వలన చాలా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. ముఖ్యంగా వివాహ విషయంలో చాలా అపశృతులు, వివాహ సందర్భ
విషయాలలో మీరు అనుకున్న దానికన్నా ఇంకా 100 రూపాయలు ఖర్చు ఎక్కువయ్యే పరిస్థితులు అవ్వటము, అట్లాగే కొంతమంది వివాహం దగ్గర దాకా వచ్చి ఆగిపోయే పరిస్థితులు కలగటము, ఇవన్నీ కూడా ఎన్నో రకాలైనటువంటి అనుకోని సడన్ సంఘటనలు మిమ్మల్ని దిగ్భ్రాంతికి గురి చేసే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ వలన, అట్లాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణ వలన, కనకదార స్తోత్రము చదవటం వలన, హనుమాన్ చాలీసా చదవటం వలన ఈ 4 గ్రహాలకి సంబంధించినటువంటి దోషాలు ఏమైనా ఉంటే పటాపంచలైపోతాయి. అట్లాగే ఎవరైనా సరే మేషరాశి వారు ఒక పట్టాన ఇబ్బందులు పడుతున్నాము, ఈ గోచార ప్రభావం కొంతమందికి పాజిటివ్గా ఉంటుంది, కొంతమంది నెగిటివ్గా ఉంటుంది. ఈ రెండింటికి ముఖ్యం ఒకటే, వారి యొక్క జన్మజాతకం. ఎవరి జన్మజాతకంలో అయితే కనుక శుభగ్రహాలు శుభస్థానాల్లో ఉండి, అట్లాగే శుభ మహర్దశలు అంతర్దశలు విదశలు జరుగుతున్నట్లయితే వారికి ఆ జన్మ లగ్నం అనేటటువంటిది. కాబట్టి ఆ లగ్నము దశల్ని బట్టి వీరికి ఇవన్నీ జరగాల్సిన అవసరం కొంతమందికి ఉండదు. కొంతమందికి బాగా కలిసి వచ్చే అవకాశం, కొత్త వ్యాపారాలు కలిసి వస్తే, పెళ్లిళ్ళు అవుతాయి, సంతానం కలుగుతుంది, కొంతమందికి క్రీడారంగంలో ఉన్నతమైనటువంటి పదవులు వస్తాయి, అట్లాగే ఉద్యోగాదుల్లో మంచి మార్పులు చేర్పులు జరిగి వీరికి ఆనందకరమైనటువంటి ఉత్సాహవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. జన్మజాతక ప్రభావం చాలా ఎక్కువగా చూపిస్తుంది. కాబట్టి ఎవరైనా సరే ఎన్ని రోజులు మేము ఎన్ని పూజలు చేసినా కూడా మాకు సరైనటువంటి ఫలితం దక్కట్లేదు అనుకుంటే జన్మజాతకాన్ని కనుక పరీక్షించుకోవాలి. జన్మజాతక రీత్యా అసలు మీకు ఏం జరుగుతోంది దశలు అంతర్దశలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠానికి సంప్రదించండి. అట్లాగే దాదాపుగా మొన్న మార్చి 1వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు కూడా కుజరాహు కేతువుల యొక్క సర్పదోష ప్రభావానికి, అట్లాగే రేపు ఏప్రిల్ 1 నుంచి దాదాపు మే 10 వరకు కుజశనుల యొక్క ప్రభావం చాలా తీవ్రతరంగా ఉంటుంది మేషరాశి వారికి. వారి గురించి నిత్యము కూడా మంజుసూక్త జప పారాయణము, కుజశనులకి జపము, అట్లాగే హనుమాన్ చాలీసా పారాయణ మీరు చేయండి. తప్పకుండా నేను కూడా ఇక్కడ 5 సార్లు చేస్తున్నాను పీఠంలో సర్వమానవులకి. అట్లాగే ముఖ్యంగా మేషరాశి వారి గురించి. కాబట్టి ఈ యొక్క హోమాదులు ముఖ్యంగా మా పీఠంలో ప్రతి అమావాస్యకి కూడా ఎవరైతే ఈ యొక్క ఇబ్బందులు పడుతూ ఉంటారో జాతకరీత్యా కానీ గోచార రీత్యా వారు అనుకున్న పనులు సాగటానికి ఆ అమావాస్య రోజున చేసేటటువంటి హోమాలు చాలా పరమ పవిత్రమైనటువంటివి. మరి మా పీఠంలో ముఖ్యంగా ప్రతి అమావాస్య నవగ్రహ నక్షత్ర మృత్యుంజయ సహిత ఈసారి అయితే కనుక మార్చి 18వ తేదీన సుబ్రహ్మణ్య పాశుపత రుద్రహోమము, అట్లాగే చండీ హోమం కూడా చేయాలని నిశ్చయించుకున్నాము. ఏప్రిల్ 17వ తేదీ అయితే కనుక హనుమంతుడికి సంబంధించినటువంటి హనుమత్ పాశుపత రుద్ర హోమము, పవన సూక్త హోమము చేయదలిచి ఉన్నాము. కాబట్టి ఎవరైనా సరే జాతకరీత్యా కావచ్చు, ఇలాంటి పూజల రీత్యా కావచ్చు, పీఠంలో చేయించుకోవాలనుకుంటే తప్పకుండా ఫోన్ చేసి సంప్రదించండి. మీకు అన్ని విధాల శ్రేయస్కరంగా ఉండేటటువంటి మంత్రప్రయోగము తంత్రప్రయోగము ద్వారా ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం మీకు కలిగేటట్టుగా చేయటం మా యొక్క పీఠం యొక్క బాధ్యత. మేషరాశి వారు జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా సరే 1కి 10 సార్లు ఆలోచించండి. తొందరపడి ఆవేశపడకండి. హ్యాపీగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఓం శ్రీమాత్రే నమో నమః.